అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. భూములు తాకట్టు పెట్టుడేందో ఈయన చేసిందేంది? కోకాపేట భూములు ఏమైనాయి? అట్లా కాదు, తాకట్టు పెడితే మళ్ళీ ఇప్పుడు విషయం ఏమైతుందంటే, చిన్న ఎగ్జాంపుల్ మనం చూడండి. ఒకవేళ మనకు పైసలు అంటే మన దగ్గర ఇంత బంగారం ఉన్నది, 4 తులాల బంగారం ఉన్నది. 4 తులాల బంగారం ఉంటే ఒకవేళ కాదు జర బాగా కష్టం వచ్చింది, 50,000 రూపాయలు అప్పు కావాలి. 50,000 రూపాయలు అప్పు కావాలంటే బంగారం ఏం చేస్తాం మనం? ఆ బంగారం కుదబెట్టేసి నెల వడ్డీ 50,000 రూపాయలు అప్పు తెచ్చుకొని నెలకిన్ని కట్టుకుంటాం, మొత్తం అది కంప్లీట్ చేస్తాం. అది లెక్క. అయితే ఈయనేమంటుండంటే 4 తులాల బంగారానికి నువ్వేం చేస్తావు? 50,000 రూపాయలు అప్పెందుకు తెచ్చుకుంటావు? బంగారం అమ్మి పడేసి అంటుండు. అది చేసింది అదే పని గతంలో. అట్లయితే కంపెనీలకు ఏమిస్తారు కేటీఆర్? మరి ఏం చేస్తావు నువ్వు? ఏమిస్తారంటే ఇది కూడా చెప్తాం, మనకి చెప్తుంటే మహాభారతం అవుతుంది. ఏమైతుందంటే అసలు యాక్చువల్గా ఏమిస్తారంటే, ఈయన ఏం చేసిండంటే తిమ్మమని చెప్పింది క్లియర్గా, మళ్ళీ ఎమ్మెల్సీ మల్లన్న చెప్పిండ్రు. అయితే ఏమన్నాడంటే, అక్కడ అమెరికాలో ఒక పెద్ద మనిషి ఆయన దగ్గర కొంచెం ఎంతో ఆర్థికంగా గట్టిగా అయిన తర్వాత ఆయన స్థిరపడ్డాడు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉంటారో, తర్వాత ఎవరైతే అనాథలు ఉంటారో ఆ పిల్లలకు, తర్వాత ఇంకొంతమందికి ఆయన హెల్ప్ చేయాలనుకున్నాడు. అయితే ఒక అనాథాశ్రమం పెట్టాలి, తర్వాత దాని ద్వారా కొంతమంది పిల్లలకు కూర్చోండి అయితే చేయాలని చెప్పేసి అనుకున్నాడు. అయితే రెండేసుకోండి. అయితే అట్లా చేయాలనుకుంటే ఆయన ఏమైందంటే, ఆయన వచ్చి ఆయన అమెరికాకు పోయినప్పుడు ఈయనని కేటీ రామారావుని అడిగిందంట. అది అంటే మంత్రి గారు, ఒకవేళ నాకు ఒక 5 ఎకరాల భూమి కావాలి, ఒక 5 ఎకరాల భూమి ఉంటే నేను అది అక్కడ ఒక ఆశ్రమం పెట్టేసి కొంచెం సేవ చేద్దాం అనుకుంటున్నా అంటే, సరే అని చెప్పేసి అన్ని. ఆ తర్వాత మళ్ళా వచ్చినప్పుడు ఆయన భారత్కు వచ్చినప్పుడు ఈయన కలిసిండట కేటీ రామారావుని. కలిసేసి ఏది సార్ 5 ఎకరాల భూమి కావాలన్నా కదా సార్, మరి ఇస్తారా అని చెప్పేసి అడిగితే, లేదు 5 ఎకరాలు కాదు, నువ్వు 50 ఎకరాలు తీసుకున్నాడు. కాదు 5 ఎకరాలు కాకుండా 50 ఎకరాలు తీసుకోమంటు, నాకు 50 ఎకరాలు ఎందుకు సార్, నాకు 5 ఎకరాలే కావాలని ఆయన పెద్ద మనిషి. ఎందుకంటే నేను 5 ఎకరాలు లేదని పెట్టుకుంటాను, అయితే అది ఆశ్రమం పెడతాను. అయితే 5 ఎకరాలు కాదు 50 ఎకరాలు తీసుకోవాలంటే ఆయన స్టన్ అయిందట. అరే గట్టెట్లయితుంది, గింత పెద్ద దాతృత్వం మేడదుల్లే అని అనుకున్నట. అయితే ఆయన ఒప్పందం ఏంటంటే, కేటీ రామారావు ఏం చెప్పిందంటే, ఈ 5 ఎకరాలు అనేటువంటిది నువ్వు అడుగుతున్నావు, నేను 50 ఎకరాలు నీకు ఇస్తా, నీ పేరు మీద చేస్తా. ఆ తర్వాత ఏం చేస్తాం, దీన్ని నువ్వు 45 ఎకరాలు నేను చెప్పిన వాళ్ళ పేరు మీద నువ్వు చేసి పడేసి చేస్తే నీకు 5 ఎకరాలు ఇస్తానట. నీ 5 ఎకరాలు వద్దు, నీ మనోద్ర నాయన, ఇక నేను మంచి చేద్దాం అనుకుంటే నువ్వు లంగ కథలు పడుతున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఇట్లా వేయాలన్నట్టు ఆయన ఉద్దేశంలో. ఆయన ఏమంటుండంటే, భూములు తాకట్టు పెట్టుడేంది, అమ్ముకుంటే అయిపోదా అంటుండన్నట్టు. అట్లయితే కంపెనీలకు ఏమిస్తారు? సర్కార్ ల్యాండ్స్ తనఖా పెట్టడం ప్రమాదకరం, ఇది మతిలేని చర్య, తెలంగాణ ప్రగతి కుంటుపడుతుంది, ఆర్థిక రంగాన్ని నడుపుడు రాష్ట్ర సర్కార్కు చేతనైన మొగోడు మొత్తం అంతే 7 లక్షల రూపాయల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయాడు. లంగ కథలు పడుకు. నిజంగానే చేతనైతే మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకునేవాళ్ళు కదా. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములను రాష్ట్ర సర్కార్ తాకట్టు పెట్టుకోవడం ఏమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించిందట. ఇక భూములు తనఖా పెట్టడం ప్రమాదకరమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని నడపడం చేతగాక భూములను తాకట్టు పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నదని బుధవారం ఆయన ట్విట్టర్ పిట్ట ఇది దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతగాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల రూపాయల విలువైన 400 ఎకరాల భూములను ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం ఉన్నదని పెడుతున్నాడు ఈయన. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు ఏమనుకున్నాం మనం, ఇంకా 4 తులాలో లేకపోతే 10 తులాల బంగారం ఉంటే 50,000 రూపాయలు అప్పు కావాల్సి ఉండదు మనకు. ఆ 10 తులాల బంగారం అమ్మేయం కదా మనం, 4 తులాల 10 తులాలు అమ్మేయం కదా, తనఖా పెట్టి తెచ్చుకుంటాం, మళ్ళీ దాన్ని కట్టుకుంటాం. అట్లా చేస్తాను ప్రభుత్వం చెప్తుంటే అట్టెట్లా చేస్తారు? మేము కోకాపేటలో అమ్మినాం కదా 100 కోట్ల రూపాయలకు ఎకరా. కోకాపేట భూములు ఏమైనాయి, ఎవరి వశమైనాయి? వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల భూముల్ని మొత్తం కథం చేసింది గత ప్రభుత్వం. తర్వాత ఇక్కడ అటవీ శాఖకు సంబంధించినటువంటి 6 లక్షల ఎకరాల భూములకు సంబంధించి కనీసం లెక్క లేదు, పత్రం లేదు, మొత్తం కూడా అవి మొత్తం కొట్టేసిండ్రు, మింగిపడేసిండ్రు. కాబట్టి ఇటువంటి కథలు చేయాలంటే ఈయన చెప్తున్నాడు. ఇంకా ఫార్మా రంగం అని పెట్టి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలో సర్వనాశనం చేసిండ్రు రైతులు. చేసిండ్రు. ఇది వెలుగులో ఉన్న ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్.